ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్ ఈరోజు ముగియడం జరిగింది. అయితే ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ యొక్క విషయాలన్నింటిలో కూడా అతి ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటయ్యా అంటే, తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులకి ప్రభుత్వ ఉద్యోగానికి ఆమోదం తెలిపింది ఈ యొక్క క్యాబినెట్. ఈ తోట చంద్రయ్య మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో ఒక సాధారణ రైతు. చూసుకుంటే 2022 జనవరి 13 ఆ రోజున తోట చంద్రయ్య గారి హత్య రాజకీయంగా రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. అప్పట్లో చూసుకుంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే ఆ యొక్క గుండ్లపాడు గ్రామానికి వచ్చి తోట చంద్రయ్య గారి ఆ యొక్క పార్థివ దేహాన్ని మోయడం రాజకీయంగా అనేక మంది కంటతడి పెట్టిందని చెప్పుకోవాలి. అయితే ఈరోజు ఆయన కుమారుడికి తోట వీరాంజనేయులు గారికి ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అయితే ఈ యొక్క అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మనం చూసుకుంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ హత్యలు ఎన్నో జరిగాయి. కానీ ఈ మధ్యకాలంలో అంటే గడిచిన 5 ఏళ్లలో అనేకం జరిగాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తోట చంద్రయ్య మాచల్ నియోజకవర్గంలోని ఒక మారుమూల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి రాజకీయ హత్యలో భాగంగా కేవలం జై జగన్ అని అన్నందుకే కేవలం రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా ఆయన ఎదుగుతున్నాడు. ఆ నియోజకవర్గం చూసుకుంటే మనం ఎక్కడ కంచుకోటగా ఉందో అసలుకి తెలుగుదేశం జెండా పట్టుకోవాలన్నా కూడా భయపడేటువంటి వ్యక్తులు. అటువంటిది ఈయన ముందుకు వచ్చి ఎప్పుడైతే స్థానిక ఇన్ఛార్జిగా జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని ప్రకటించారో ఈయన రాజకీయంగా ముందుకు వస్తున్నామని చెప్పేసి అక్కస్తో అతి కిరాతకంగా చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారింది. అయితే ఇప్పుడు ఆయన కుమారుడికి ప్రభుత్వం తరఫున ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? వెంకట్ గారు, మీరు పల్నాడు జిల్లాకి సంబంధించిన వ్యక్తే, నేను పల్నాడు జిల్లాకి సంబంధించిన వ్యక్తే. పల్నాడు జిల్లా కాకముందు కూడా పల్నాడు ప్రాంతం ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, నాకు తెలుసు. రాజకీయంగా చాలా అంటే హార్డ్ లైన్ ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా, అంతకుముందు కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఉన్నా హార్డ్ లైన్ ఉంటుంది. అంటే సాఫ్ట్ లైన్, చాలా చోట్ల సాఫ్ట్ లైన్ ఉంటుంది. కానీ పల్నాడు ప్రాంతంలో మాత్రం రాజకీయ పార్టీల మధ్య హార్డ్ లైన్ ఉంటుంది. ఈ విషయం మీకు నాకు తెలుసు. పల్నాడు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇది అనుభవమే. అటువంటి హార్డ్ లైన్ ఉన్న చోట రాజకీయ పార్టీలు ఏం చేయాలి అంటే దాన్ని సాఫ్టెన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ హార్డ్ లైన్ని కొంతవరకు సామరస్యపూర్వకంగా పోవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే దాన్ని రాజకీయ పార్టీ అంటారు. అట్లా కాకుండా హార్డ్ లైన్ని మరింత హార్డ్గా చేయటానికి ప్రయత్నం చేస్తే దాన్ని రాజకీయ పార్టీ అనరు. ఒక ఫ్యాక్షన్ లీడర్ నడిపే ఒక ప్రైవేటు దుకాణం అంటారు. మీకు అంతకు ముందర అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందర సంగతి, అప్పుడు కూడా హార్డ్ లైన్ ఉండేది. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంటే ఎలక్షన్ టైంలో సమస్య వస్తే అప్పటి వరకే, ఎలక్షన్ల తర్వాత కూడా ఆ డివిజన్ ఉన్నా కానీ ప్రత్యర్థుల్ని చంపటాలు, అటువంటివి నరకటాలు, ఇటువంటి పనులు చేసేవాళ్ళు కాదు. అంటే ఫ్రాక్షన్ కుటుంబాలు అది ఇది చాలామంది ఏదో రాయలసీమ గురించి చెప్పుకుంటారు. రాయలసీమ కన్నా ఎక్కువ ఫ్యాక్షనిజం మన పల్నాడులో ఉంటుంది. కానీ వ్యక్తిగత కారణాలతోటి చంపుకునే వాళ్ళు తప్ప రాజకీయ కారణాలతోటి చంపటం చాలా తక్కువ. అంటే ఉంది, లేదని నేను అన్న, కానీ తక్కువ. పర్సనల్ కక్షలతోటి చంపుకునేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో కూడా ఈ ఫ్యాక్షన్ని తగ్గించటానికి కొంతవరకు ప్రయత్నం చేసింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే
ఈ ఫ్రాక్షన్ నుంచి ఈ పల్నాడు ప్రాంతాన్ని కాపాడాలి అన్న కృతనిశ్చయంతోనే పనిచేసేది. మీకు నాకు కూడా తెలుసు, మాచర్ల కానీ గురజాల కానీ నరసరావుపేట నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలమైన నాయకుల్ని కూడా ఈ ఫ్రాక్షన్ పెరగకూడదు, హార్డ్ లైన్ మరింత హార్డ్గా మారకూడదు అన్న ఉద్దేశంతో చాలా బలమైన నాయకుల్ని కూడా తెలుగుదేశం పార్టీ తీసి పక్కన పెట్టింది. తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా ఈ లీడరు హార్డ్గా ఉన్నాడు, ప్రత్యర్థుల్ని భరించలేకపోతున్నాడు, ఇది కరెక్ట్ రాజకీయం కాదు అని చెప్పి చాలామంది రాజకీయ నాయకుల్ని, బలంగా ఉన్న రాజకీయ నాయకుల్ని కూడా సైలెన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని వాళ్ళు ఏ రోజున కూడా లెక్క చేయకుండా ముందరికి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ కొంతవరకు అట్లా ప్రవర్తించినా కానీ వాళ్ళు కొంత లీడర్షిప్ పెంచుకోవటానికి, స్థిరంగా చేసుకోవటానికి, అంటే క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ చేయటానికి కాంగ్రెస్ కొంత ప్రాధాన్యత ఇచ్చింది. అంటే వాళ్ళ రాజకీయ అవసరాలని వాళ్ళు త్యాగం చేయలేదు. నేను చెప్తున్నది మీకు, మీరు కూడా ఆ ప్రాంతం వాళ్ళే కాబట్టి మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు రాజకీయం త్యాగం చేయలేదు, కానీ వాళ్ళు కూడా కొంతవరకు ఈ ఫ్రాక్షన్ మెంటాలిటీని తగ్గించడానికి కొంతవరకు ప్రయత్నం చేశారని చెప్పచ్చు. మనమేమి కాదనే పరిస్థితి లేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాజకీయ రంగంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి అత్యంత దారుణంగా పల్నాడు తయారైంది. పల్నాడు ప్రాంతం మొత్తం కూడా రక్తం గారని రోజు లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో రక్తం స్రవించని రోజు లేదు అక్కడ. అటువంటి దారుణమైన పరిస్థితులను మనం పల్నాడు ప్రాంతంలో మనం చూసాము వెంకట గారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తోట చంద్రయ్య విషయం గురించి. రాజకీయ ప్రత్యర్థి అయితే చంపేస్తావా? రాజకీయ ప్రత్యర్థి అయితే భౌతికంగా నిర్మూలించడం ఒక్కటే పరిష్కారమా? అట్లా అయితే భూప్రపంచంలో ఎవరైనా మిగులుతారా? ఎవరైనా ఉంటారా? పోనీ అట్లా నిర్మూలించిన వాడు కలకాలం బతుకుతాడా? వాడు 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో చావాల్సిందే కదా, చచ్చిపోడా? పర్మనెంట్గా ఉంటాడా? ఈ మాత్రం జ్ఞానం కూడా లేకుండా తోట చంద్రయ్యని ఎంత అతి కిరాతకంగా గుండెల మీద కూర్చొని అసలు నువ్వు జై జగన్ అనకపోతే చంపుతావు అని చెప్తే అతను అనలేదు, అతనికి మనస్సు రాలేదు. జై జగన్ అని నేను అనను అన్నాడు. కోడి పీక కోసినట్టు కోసేశారు నడి బజార్లో, రోడ్డు మీద. పండగ పూట అందరూ చూస్తున్నారు, ఎవ్వరూ ఏం చేయలేరు. అందరూ నిస్సహాయంగా అట్లా నిలబడి చూస్తూ ఉన్నారు. గొంతు కోసి గొంతు కోసేశారు. నిజంగా ఆ సంఘటన తలుచుకుంటే కళ్ళమ్మ నీళ్లు తిరుగుతాయి, ఏడుపు వస్తుంది. ఇంత కిరాతకంగా ఉంటారా మనుషులు? చూసాం కదా అక్కడ పల్నాడు మొత్తం ప్రాంతంలో. మనం పేరు కూడా నిర్భయంగా చెప్పుకోవచ్చు మనం, తురక కిషోర్ అని. ఎన్ని అరాచకాలు చేశాడు, ఎన్ని దాష్టికాలు చేశాడు, ఎన్ని నేరాలకి పాల్పడ్డాడు. అతన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ చేశాడు. మన పిన్నెల్లి బ్రదర్స్ గురించి అయితే ఇప్పుడు చెప్పాలంటే మీకు కనీసం 5-6 గంటలు పడుతుంది. పిన్నెల్లి 5-6 గంటలు కూడా సరిపోదు, ఒక 5-6 రోజులు చెప్పాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు, వాళ్ళు చేసిన అఘాయిత్యాలు, ఒక్కొక్క చిన్న లంబాడి తండాలు వెంకట గారు, చిన్న లంబాడి తండా కూడా ఈ పిన్నెల్లి బ్రదర్స్ దాష్టికానికి బలైపోయినాయి. చిన్న లంబాడి లంబాడి వాళ్ళు ఎవరి జోలికి రారు. వాళ్ళ బతుకు, వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఆ తండాలు కూడా విలవిలలాడిపోయినాయి పిన్నెల్లి బ్రదర్స్ వాళ్ళ దౌర్జన్యానికి. అటువంటి దారుణం గురజాల పరిస్థితి అంతే, నరసరావుపేట పరిస్థితి అట్లాగే తీసుకొచ్చారు.
ఏ నియోజకవర్గం చూసినా కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో సగం మండలాలు ఇటువంటి ముఠా కక్షలతోటి నింపేశారు. ఎన్ని దారుణాలు చేశారు, ఎన్ని అరాచకాలు. ఎవడైనా సరే ప్రశ్నిస్తే వాడిని వేసేయటమే. నకరకల్లు మండలంలో ఎంతమందిని అట్లా చంపారో అది అసలు మామూలు విషయం కాదు. ఇన్ని దౌర్జన్యం చేసేవాడికి ప్రాధాన్యత ఇస్తూ పోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మర్డర్లు చేసేవాడికి ప్రాధాన్యత ఇస్తూ పోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమి దారుణం! ఇదే నువ్వు చేయాల్సిన పని. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఎంత బాధ్యతగా ఉండాల్సిన నువ్వు చేస్తే మీకు గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి దాష్టికాలు భరించలేక పల్నాడు ప్రాంతం నుంచి వేల కుటుంబాలు వలసపోయినాయి. కట్టుబట్టలతో సహా కుటుంబాలని వెలేశారు. అసలు గ్రామాల నుంచి ఈ కుటుంబాలని, తెలుగుదేశం కుటుంబాలు వీళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదని ఫర్మానాలు జారీ చేశారు, పంపించేశారు బయటికి. పల్నాడులో నువ్వు కనపడటానికి వీల్లేదు అన్నారు, శాసించారు. అటువంటి శాసనాల్ని తెలుగుదేశం పార్టీ ధిక్కరించింది. వాళ్ళకి కొన్ని శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకొని వాళ్ళని ఇది చేసి వాళ్ళకి ధైర్యం ఎంత ధైర్యం చెప్పినా కానీ ఎవరు మళ్ళీ వెళ్ళలేదు. వెంకట్ గారు మీకు తెలుసు, తిరిగి వెళ్ళటానికి భయపడ్డారు. మొత్తం మనం చూస్తున్నాం కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లని ఎట్లా వెళ్ళగొట్టారో, ఉన్న వాళ్ళని ఎట్లా సజీవ దహనాలు చేశారో, ఎట్లా ఆడవాళ్ళని రేపులు చేశారో మనం పుస్తకాల్లో చదువుకున్నాం. తర్వాత కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో మనం చూసాం. కాశ్మీరీ ఫైల్స్కి ఏమాత్రం తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి టైంలో పల్నాడు ఫైల్స్ జరిగినాయి. అంత దారుణాలు ఇక్కడ కూడా జరిగినాయి. తోట చంద్రయ్య చనిపోయిన రోజు, ఆ రోజు నాకు తెలిసి నేను దగ్గర నుంచి గమనిస్తే చంద్రబాబు నాయుడు విల ఏడ్చాడు. చూసి తట్టుకోలేకపోయాడు. చంద్రయ్య లాంటి కార్యక్రమం అతను చేసిన నేరం ఏంటి? రాజకీయంగా అతను జగన్ని నమ్మలేదు, జగన్ నచ్చలేదు, నాకు నచ్చలేదు అని చెప్పాడు, అంతే కదా. ఏమన్నా నేరం చేశాడా? మర్డర్ చేశాడా? ఏదన్నా అత్యాచారం చేశాడా? ఏం చేశాడు? అటువంటి వ్యక్తిని గుండెల మీద కూర్చొని పరా పీక కోసేశారు అంటే నిజంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు అనుభవించిన ఆవేదన అది చాలా బాధగా అనిపించింది. అట్లా పల్నాడు ప్రజలకి ఇప్పుడు ఈ రోజున తోట చంద్రయ్య కొడుక్కి వీరాంజనేయులకి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవటం అంటే నిజంగా చంద్రబాబు మంత్రివర్గాన్ని మనందరం అభినందించక తప్పదు. అభినందించక అసలు ఇంక వేరే మాట లేదు, అభినందించి తీరాలి. చాలామంది అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ మర్చిపోయాడు అని ప్రచారం చేస్తుంటారు చాలామంది. మర్చిపోయాడా చెప్పండి? తోట చంద్రయ్య పాడే మోసిన చంద్రబాబు నాయుడు తన బాధ్యతని తను ఎప్పుడు నిర్వర్తించాలో తెలిసిన ఒక నాయకుడిగా ఈ రోజున తోట చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకున్న తీరు, కొంచెం ఆర్థిక సహాయం చేయటం కానీ, అప్పుడే పార్టీ హెల్ప్ చేసింది. పార్టీ కాకుండా ఇప్పుడు ప్రభుత్వం తరఫున కూడా ఆ పిల్లాడికి ఒక ఉద్యోగం ఇవ్వటం అనేది, ఒక ఆధారం కల్పించటం అనేది, వాళ్ళకి ఇంకేమీ లేదు, వాళ్ళ పేదరికంలో ఉన్న కుటుంబం అది. పేదరికంలో ఉన్న కుటుంబానికి మరి చంద్రయ్య ఉన్నప్పుడు ఎట్లయినా లాక్కొచ్చాడు, గుండె ధైర్యంతో లాక్కొచ్చాడు. కానీ ఆ తర్వాత ఒక కుటుంబం పరిస్థితి ఏంటి? సో అటువంటి కుటుంబాన్ని ఆదుకున్నందుకు ఏ పార్టీ వాళ్ళైనా కానీ, తెలుగుదేశం కావచ్చు, వేరే పార్టీ ఏదైనా కావచ్చు, కానీ ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తిని
ఆ నమ్ముకున్న వ్యక్తి ఈ విధంగా అర్ధంతరంగా అంతం అయిపోతే, అతని జీవితం అంతం అయిపోతే, అతని కుటుంబాన్ని ఆదుకున్న తీరు చూస్తే వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. నిజంగా సార్ మీరు చెప్పిన విధంగానే ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆ యొక్క క్యాబినెట్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.